మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఇక నెక్స్ట్ ఏ మెడిసినల్ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? నెక్స్ట్ మరొక సాధారణంగా పెరిగేటువంటి మొక్క, ప్రకృతిలో దానంతటదే పెరిగి వచ్చేటువంటి మొక్క, అన్ని చోట్ల కనిపించేటువంటి మొక్క తగిరిస చెట్టు అంటారు. దీన్ని తంటెపు చెట్టు అని ఊళ్ళలో పిలుస్తుంటారు. ఇది చక్రమర్ధ అనే సంస్కృతంలో, దీన్నే కేషియా టోరా అనే పేరుతో లాటిన్లో పిలుస్తారు. ఈ కేషియా టోరా తంటెపు చెట్టు, ఇదే చక్రమర్ధ. ఈ మొక్క ఆకుపచ్చని రంగులో వర్షాకాలం అంతా కూడా పెరుగుతుంది, ఎండాకాలం వచ్చే వరకు ఎండిపోతుంది. అంటే ఇది సీజనల్ ప్లాంట్. సీజనల్ ప్లాంట్. ఇది సీజనల్ ప్లాంట్ అయినా కూడా కలుపు మొక్క అని మనం భావించేటువంటి మొక్క అనేక ఔషధాలు గుణాలు కలిగినటువంటి మొక్క ఇది. దీని యొక్క సమూలం వేరుతో పాటుగా ఆకులు, కాయలు, గింజలు కూడా ఔషధాలకు పనికొస్తాయి. ముఖ్యంగా దీని యొక్క చక్రమర్ధ యొక్క గింజలు, దీని కాయలు సాధారణంగా ఆకులేమో వేరుశనగ ఆకుల్లాగానే ఉంటాయి. అవును సార్, చూడడానికి వేరుశనగ చెట్టు లాగానే కనిపిస్తుంది. పుష్పాలు కూడా దానిలాగానే పసుపచ్చటి పూలు వస్తాయి. తర్వాత కాయలు కాసి కాయలో గింజలు వస్తాయి. ఈ గింజల్ని టీ లాగా హెర్బల్ టీ అని దీన్ని టీ తయారు చేసుకొని తాగుతారు. ఇది ఓకే. అంటే దీని అరోమా డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్గా ఉంటుంది. హ్యాబిట్ ఫార్మింగ్ ఉండదు. ఓకే. టీ అలవాటును మర్చిపోవాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది. దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయే తప్ప టీలో ఉండేటువంటి ఆ స్టిమ్యులేషన్ ఉండదు. అందుకొరకని దీన్ని చాలామంది ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకించి ఈ చక్రమర్ధ టీ అని చెప్పేసి హెర్బల్ టీ అని చెప్పి దీని టీ తయారు చేసి తాగుతున్నారు. అంటే సార్ ఇప్పుడు ఈ గింజల్ని డైరెక్ట్ గా మరిగించి తీసుకోవాలా లేదంటే పౌడర్ చేసుకోవాలా? సాధారణంగా ఏం చేస్తారంటే గింజల్ని కొంచెం వేయిస్తారు, వేయించేసి పౌడర్ చేసేసుకొని టీలో వేసి కలుపుకొని తాగుతారు. జస్ట్ లైక్ కాఫీ ఎట్లా తాగుతారో అలాగే తయారు చేస్తారు అనమాట. అంటే మామూలు టీ లాగానే మిల్క్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. అన్ని యాడ్ చేసుకోవచ్చు. సాధారణంగా దీనికి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. దీనికి శక్తినిచ్చేటువంటి గుణం దీనికి ఉంది. అందువల్ల దీనికి ప్రత్యేకించినటువంటి గుణం అదొకటి. రెండవది, దీని ఆకుకి చర్మ రోగాల్లో ప్రత్యేకించినటువంటి గుణం ఉంది. ఈ చర్మ రోగాల్లో ఈ దురద లాంటివి వచ్చినప్పుడు దీని ఆకు యొక్క పేస్ట్ని కానీ లేదా ఆకు రసాన్ని కానీ పైకి అప్లై చేస్తారు. ఆ రకంగా కనీసం ఒక 4-5 సార్లు అప్లై చేయగానే స్కిన్ స్మూత్నెస్కి వచ్చి దురద ఇవన్నీ కూడా డిసప్పేర్ అవుతాయి అన్నమాట. అలా అదొక ముఖ్యమైనటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగాల్లో ఇదేమిటంటే తేలుకాట్లో దీనికి స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. తేలు కరిసిన చోట కనుక దీని ఆకు జ్యూస్ కనుక అప్లై చేస్తే మంట, నొప్పి, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి విష పరిణామాలు ఏమి ఉండవు. అయితే కొంతమంది గారడీ చేస్తుంటారు. దీని ఆకు రసాన్ని రెండు చేతులకు అంటించుకొని తేలును చేతిలో పట్టుకున్నా కూడా కరవదు అని. అంటే తేలు యొక్క యాక్టివ్నెస్ పోయి అదే ప్యారలైజ్ అవుతుంది అని. అందువల్ల తేలుకు అగ్నిష్ట గుణం కలిగినటువంటి ఆకు రసం ఇది. దీని వాసన కానీ దీని ఆకు రసాన్ని కానీ టచ్ అయినట్లయితే తేలు తన శక్తిని అంతా కోల్పోతుంది అనమాట. ఆ రకంగా తేలుకాట్లు ఉపయోగించే దాంట్లో ఒకటి, చర్మ రోగాల్లో వాడేటువంటి 2, తర్వాత టీ కాఫీలలో వాడేటువంటిది 3. ఈ గుణాలే కాకుండా సాధారణమైనటువంటి ఈ స్కిన్ డిజార్డర్స్లో మనం సోరియాసిస్ అంటుంటాం. సోరియాసిస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రగ్ అనమాట. మొండి వ్యాధి. సోరియాసిస్ విపరీతమైనటువంటి దురద ఉంటుంది, ఎన్ని మందులు పెట్టినా తగ్గదు. అలాంటి దాంట్లో దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేయడానికి వాడతారు. దీన్ని సమూలం ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇంటర్నల్గా వాడతారు. కడుపులోకి అలాగే పైకి అప్లై చేయడానికి కూడా వాడితే చాలా రిలీఫ్ ఇస్తుంది సోరియాసిస్ వ్యాధిలో అనమాట. అందులో సోరియాసిస్ ముఖ్యమైనటువంటి మొక్కలలో దాదాపు 5-6 మొక్కలు ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఈ రకంగా ఈ చక్రమర్ధ, తగరిస, తంటెపు చెట్టు అనే పేర్లతో పిలిచేటువంటి దీన్ని హిందీలో పన్వడ్ అంటారు. పన్వడ్ సాధారణంగా ఉత్తర భారతదేశంలో పన్వడ్ కా బీజ్ అని చెప్పేసి ఈ గింజలకి కలెక్షన్ చేసేసి మార్కెట్లో కొంటారు. కొని రకరకాలైనటువంటి ఔషధ ప్రక్రియల్లో వాడతారు. ఈ హెర్బల్ టీలలో కూడా వాడతారు అనమాట. అందుకొరకు పన్వడ్ కా బీజ్ రేటు బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. దక్షిణ భారతదేశంలో అంతగా పరిచయం లేదు.
తక్కువ. అంటే దీన్ని పంటగా కూడా వేస్తారా సార్? దీని పంటగా ఎవరు వేయరు, జనరల్గా ఆటోమేటిక్గా పెరిగి వచ్చేటువంటి మొక్కలే. అయితే ఈ మధ్యన ఈ టీ విషయం మాత్రం బహుశా మీరు వినుంటారు. ఈ ఈ మధ్య ఈ న్యాచురల్ కల్టివేషన్ చేసే సుభాష్ పాలేకర్ గారు ఒకసారి మీటింగ్లో ఇదే మాట చెప్తుండేవారు. ఆయన గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఎన్నడో టీ మర్చిపోయి కేవలం దీని గింజల టీతోటే నేను హాయిగా చాలా తృప్తిగా జీవిస్తున్నా అని చెప్పేసి అని ఒక మీటింగ్లో చెప్పాడు ఆయన. అందువల్ల అప్పటి నుంచి చాలామంది రైతులు కూడా ఇలాంటిది నిజమే, ఇది కాఫీ చేసుకొని తాగుదామని చెప్పేసి తాగి దాని యొక్క అనుభవాన్ని చూస్తున్నారు వాళ్ళు. సో ఈ రకంగా దీన్ని కూడా మనం నిత్య జీవితంలో ఉపయోగించగలిగినటువంటి మొక్కల్లో ఇది కూడా ఒక మొక్క. దీని యొక్క లక్షణాలను గుర్తెరిగి ఏ వ్యాధిలో వాడాలనో ఆ వ్యాధిలో కనుక మనం వాడుకున్నట్లయితే మనకి కుటుంబానికి అంతా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సరే, ఇంకా దీని లీవ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఏ విధంగా ఫుడ్గా తీసుకోవచ్చు అంటారా? ఇది ఫుడ్గానైతే ఏం వాడటం లేదు ఇప్పటి వరకు, కేవలం ఔషధంగా మాత్రమే దీన్ని వాడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.